నమస్కారం. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సౌందర్య లహరిలోని శ్లోకాలను మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. సౌందర్య లహరి శ్లోకాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగ్దేవి కటాక్ష సిద్ధిరస్తు. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం. గురుగారు, ఈ శ్లోకం అర్థం చెప్తారా? తప్పకుండానమ్మా. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిజసాయుజ్య పదవీం. సౌందర్యలహరిలోని ఈ 12వ శ్లోకం అమ్మవారి సౌందర్య వైభవాన్ని ప్రశంసించే శ్లోకం. ఈ శ్లోకంలోని విశేషాలు చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం అని ప్రారంభించారు. తుహినగిరి కన్యే, పర్వతరాజపుత్రికవైన ఓ అమ్మా, నీ సౌందర్యాన్ని తులయితుం. సర్వసాధారణంగా ఒక సౌందర్యాన్ని కవులు వర్ణించాలి అంటే ముందు అంచనా వేయాలి, భావన చెయ్యాలి, మనస్సులో దాని గురించిన ఒక అవగాహన ఏర్పడాలి. ఆ తర్వాత కదా వర్ణించేది. అందుకని తులయితుం, నీ సౌందర్యాన్ని అంచనా వేసి భావన చేసి ఒక ఆలోచన చేయడానికి కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః, కవులు బాగా ఆలోచించారట. ఎవరు అంటే అందరికంటే మొట్టమొదటి కవి ఎవరు అంటే నిజానికి మొట్టమొదటి కవి బ్రహ్మదేవుడు. 4 ముఖాలతో 4 వేదాలు గానం చేసి తొట్టతొలి వాంగ్మయమైన వేదవాంగ్మయాన్ని ఈ జాతికి అనుగ్రహించినవాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఆయన మొట్టమొదటి కవి. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః, బ్రహ్మ మొదలైన కవులు వేదవాంగ్మయాన్ని ఆధారం చేసుకుని అమ్మ యొక్క దివ్య వైభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా చెప్పలేకపోయారు. ఎందుకంటే వేదాల్లో ఒక మాట ఉంది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన ఇతి. మనస్సుతో కలిసి వాక్కు ఎంతో దూరం ప్రయాణం చేసి పరమాత్మను దర్శించలేక వెనక్కి తిరిగి వచ్చింది. అంటే వాక్కు పూర్తిగా దైవాన్ని వర్ణించలేదు, మనస్సు పూర్తిగా దైవాన్ని గురించి భావించలేదు. ఎందుకంటే దైవానికి ఉన్న లక్షణం అవాంగ్మానస గోచరమైన స్థితి, వాక్కుకి మనస్సుకి అందని స్థితి. మనస్సుతో భావించడానికి, వాక్కుతో వర్ణించటానికి అందని దివ్య స్థితి అమ్మవారి యొక్క దివ్య సౌందర్యం. అందుకని కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః, బ్రహ్మ మొదలైన వారు కూడా ఎంతో ప్రయత్నించి మా వల్ల కాదు అని ఊరుకున్నారు. బ్రహ్మదేవుడు సౌందర్యాన్ని వర్ణించే ప్రయత్నం ఏదో చేశాడు కానీ బ్రహ్మదేవుడు సౌందర్యాన్ని వర్ణించే కవులందరూ అందంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అమ్మవారి అందాన్ని అంచనా వేయాలంటే అందం కలిగిన వాళ్ళకైతే తెలుస్తుందని అప్సరసల్ని అడిగితే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః తవాలోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా. అమరలలన అంటే అప్సర స్త్రీలు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ఇలా పేర్లు కలిగిన అప్సర స్త్రీలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చాలా అందగత్తెలుగా లోకంలో ప్రసిద్ధి. కాబట్టి అప్సర స్త్రీలు బాగా సౌందర్యం కలిగిన వారు కాబట్టి అమ్మవారి సౌందర్యం వాళ్ళకి తెలుస్తుందేమో, సౌందర్యాన్ని గురించి సౌందర్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, నాయన శంకరాచార్య,
నువ్వేదో అభిమానంగా అమ్మవారి పట్ల ఉండే భక్తిభావంతో అడిగావు, కానీ మాకు సౌందర్యం ఉంది అని లోకం అనుకుంటోంది, కానీ అమ్మవారి దివ్య సౌందర్యంలో 1,000,000 వంతు సౌందర్యమైనా మాకు ఉందో లేదో. అందువల్ల మేము ఈ కాస్త సౌందర్యం కలిగి అమ్మవారి సౌందర్యాన్ని గురించి అంచనా వేయడం కానీ, తెలుసుకుని అమ్మవారి సౌందర్యం ఇది అని ఇతమిత్తంగా నిర్ణయించడం కానీ మాకు సాధ్యమయ్యే పని కాదయ్యా. అయితే మేమేం ఆలోచిస్తున్నామంటే, అమ్మవారి సౌందర్యం బాగా తెలుసుకోవాలి అంటే అమ్మవారి సౌందర్యాన్ని గురించి తెలిసిన మహానుభావుడు ఒకే ఒక్క మహానుభావుడు పరమశివుడు, పరమేశ్వరుడు. అందుకని పరమశివుడు అయిపోతే తప్ప అమ్మవారి సౌందర్యం తెలియదు. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట, కామేశ జ్ఞాత సౌభాగ్యము. పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌందర్యం అమ్మవారి సౌందర్యం. అందుకని ఇతరులు ఆ సౌందర్యాన్ని ఊహించడం తప్ప, ఊహించడం కూడా కష్టమే, ఊహించినా వర్ణించలేరు. అందువల్ల అప్సరసలు అన్నారు, మీ పరమేశ్వరుడు అయితే తప్ప అమ్మవారి సౌందర్యాన్ని అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. అందుకని ఆ పరమేశ్వరుడు అయిపోవాలి అంటే పరమేశ్వరుడితో సాయుధ్యం పొందాలి. గిరిశ సాయుధ్య పదవీం, దాని గురించి మనస్సుతో ఆలోచిస్తున్నారు. అయితే అంత తేలిగ్గా లభిస్తుందా శివ సాయుధ్యం? అది కష్టమని వాళ్ళకు కూడా తెలుసు. అందుకని వాళ్ళు అన్నారు, తపోభి దుష్ప్రాపామపి, తపస్సు చేసి కూడా, ఎంతో గొప్ప తపస్సు చేసినా కూడా ఒక పట్టాన తేలికగా లభించడానికి అవకాశం లేని గొప్పదైన శివ సాయుధ్యం మాకు లభిస్తే ఏమైనా అమ్మవారి సౌందర్యాన్ని గురించి తెలుసుకోగలుగుతామేమో, తెలుసుకుంటే ఏమైనా చెప్పగలుగుతామేమో తప్ప ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది శంకరాచార్య స్వామి అన్నారు అప్సరసలు. ఇది చమత్కారంగా. అంటే తొట్టతొలి వేదవాంగ్మయాన్ని అందించిన బ్రహ్మదేవుడైనా అమ్మవారి సౌందర్యాన్ని పరిపూర్ణంగా వర్ణించలేడు. ఎందుకంటే వేదము అన్నీ చెప్పగలుగుతుంది, కానీ అన్నీ చెప్పడానికి మూల కారణమైన అమ్మవారి దివ్య సౌందర్యాన్ని వర్ణించడంలో వేదం కూడా ఒక వెట్టు వెనక్కే. ఇక సౌందర్యం మా సొత్తు అనుకుంటున్న అప్సర స్త్రీలైనా సరే అమ్మవారి సౌందర్యంలో ఏ 1,000,000 వంతు సౌందర్యమో కలిగిన వాళ్ళమని వాళ్లే భావిస్తున్నారు. అందుకని శివ సాయుధ్యం లభిస్తే ఏమైనా అమ్మవారి సౌందర్యాన్ని అంచనా వేయగలుగుతామేమో, ఆ శివ సాయుధ్యం లభిస్తే బాగుండని మనస్సులో ఆకాంక్షిస్తున్నాము. అయితే అది అంత తేలిగ్గా లభించదు కాబట్టి తపస్సు చేస్తే కూడా అందనిది అని భావించారు. అంటే అమ్మ సౌందర్యం బ్రహ్మదేవుడికైనా అప్సర స్త్రీలకైనా మనస్సుకి ఊహించడానికి, వాక్కుకి వర్ణించడానికి అందేది కాదు అని, అమ్మ సౌందర్యం అవాంగ్మానస గోచరము అని అమ్మవారి యొక్క దివ్య సౌందర్య వైభవాన్ని ఈ 12వ శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిష్కరించారు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. ఇప్పుడు నేను 13వ శ్లోకం పాడి వినిపిస్తాను. మంచిదమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి సతసః గలద్వేణీబంధాః కుచకలస విస్రస్తసిచయా హఠాత్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. గురుగారు, దీని అర్థం చెప్పరా? 13వ శ్లోకం కొంచెం చిత్రమైన విలక్షణమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని ఆరాధించిన భక్తుడికి కలిగే ప్రయోజనాన్ని చాలా చమత్కార సుందరంగా వర్ణించారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవ అపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచో విగళితదుకూల యువతయః. అమ్మా, తవ అపాంగాలోకే పతితం, నీ కటాక్షానికి నోచుకున్న, నీ కారుణ్యానికి నోచుకున్న ఆ భక్తుడు ఎలాంటి వాడైనా సరే యువతయః అనుధావంతి శతశః, వందలాది మంది యువతులు అతడి వెంట పడతారు, అతన్ని అనుసరిస్తారు, అతడు కావాలని కోరుకుంటారు. ఎలాంటి వాడైనా అంటే కావాలని కోరుకోవడానికి, ఆకర్షించడానికి కావలసిన లక్షణాలు బొత్తిగా ఏమీ లేకపోయినా, ఏమేమి లేవో వరుసగా చెప్తున్నారు. మొదటిది నరం వర్షీయాంసం, అంటే బాగా ఏళ్ళు ముదిరినవాడు, బాగా వృద్ధుడు అనమాట. కాటికి కాళ్ళు దాచుకున్న ముసలివాడు, వాళ్ళంతా ముడతలు పడిపోయి జవసత్వాలు ఉడిగిపోయి ఏమీ చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించేవాడు కాదు, వృద్ధుడైనవాడు. అలాంటి వాడైనా సరే నయన విరసం, చూడ్డానికి రోతగా ఉన్నవాడు. వృద్ధుడు ఏం ఆకర్షణీయంగా ఉంటాడు? రోతగా ఉంటుంది చూడడానికి, ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఉంటుంది, ఒక దుర్గంధం వస్తూ ఉంటుంది, సమీపించాలని అనిపించదు. ఈ వృద్ధాప్యానికి ఉన్న ఈ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి.
అందువల్ల నయన విరసం చూడ్డానికి రోతగా ఉన్నాడు. నర్మసుజడం, నర్మం అంటే రహస్యం. దాంపత్య క్రీడ, శృంగార క్రీడ రహస్యంగా జరిగేది కాబట్టి రహస్యంగా జరిగే దాంపత్య క్రీడలో, శృంగార క్రీడలో ఏ విధమైన సామర్థ్యము లేనివాడు వృద్ధుడు కాబట్టి. అందుకని 3 లక్షణాలు చెప్పారు. 1 బాగా ఏళ్ళు ముదిరినవాడు, 2 చూడ్డానికి రోతగా ఉన్నవాడు, 3 శృంగార క్రీడలో ఏ విధమైన సామర్థ్యం లేనివాడు. అయినా కూడా తవ అపాంగాలోకే పతితం, ఒక్క మారు గనక నీ కారుణ్య కటాక్ష వీక్ష ప్రసారం అతడి మీద పడిందా, అతడు గొప్ప సౌందర్యం కలిగిన వాడి వలె ఇతరులకు కనిపిస్తాడు. ఎవరికి కనిపిస్తాడు? శతశః యువతయః, వందలాది మంది యువతలకు కనిపిస్తాడు. ఎవరో ఒకరికి కనిపించడం కాదు, వాళ్ళందరూ అతన్ని అనుసరిస్తారు. ఎలా అనుసరిస్తారయ్యా అంటే, ప్రపంచంలో ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఒళ్ళు తెలియని ఒక ఉన్మాదంతో, దివ్య ఆనంద పారవస్యంతో, ఒక తన్మయత్వంతో అతడి వెంట పరుగులు తీస్తారట. గళద్వేణీ బంధాహ, కొప్పుముడులు జారిపోతున్నా కూడా ఈ పరుగెత్తే ప్రయత్నంలో దాన్ని పట్టించుకోవటం. కొప్పుముడులు జారిపోతున్నా, కుచకలశ విస్రస్త సిచయాహ, వక్షస్థలం పైన ఉన్న వస్త్రం అంటే పైట కొంగు జారిపోతున్నా కూడా దాన్ని కూడా గమనించుకోకుండా పరుగులు తీస్తారు యువతలందరూ అతడి కోసం. 3వది హఠాతృట్యత్కాంచో విగళిత దుకూలా, చివరికి చీరముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తారు. ఎవరి పట్ల? అమ్మవారి కటాక్షానికి నోచుకున్న వృద్ధుడైన, చూడడానికి రోతగా ఉండే, దాంపత్య క్రీడలో ఏ విధమైన సామర్థ్యము లేనివాడైన వాడి వెంట కూడా ఒక్కమారు అమ్మవారి అనుగ్రహం కనుక అతని మీద పడిందా, యువతులందరూ ఈ పరిస్థితిలో పరుగులు తీస్తారు అన్నారు. ఇది పైకి ఒక పచ్చి శృంగారంగా, జగద్గురువులైన ఆదిశంకరుల వంటి వారు రచించారా అని సందేహం కలగడానికి వీలుగా కొంతమంది దీన్ని ప్రక్షిప్తం అని కూడా అన్నారు. ఎవరో రాసి పెట్టారు ఈ శ్లోకం, శంకరాచార్యుల వారు ఎలాంటి శ్లోకం రాస్తారా అని. కానీ ఇందులో ఆచార్య శంకరులు ఒక చిత్రమైన చమత్కారం చేశారు. ఇది వశీకరణ విద్యలాగా పైకి కనపడుతోంది, కానీ యథార్థంగా ఇందులో ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. యువతయః, వెంటపడే యువతులు ఎవరు అంటే ముక్తికాంతలు. అంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తే ఎలాంటి వాడికైనా సరే మోక్షం లభిస్తుంది సుమా, ముక్తికాంతలు వెంటపడతారు. అదేంటండి, మోక్షం ఒకటే కదా, ముక్తి కాంతలు అంటారేమిటి? బహువచనం ఎందుకు చెప్పారు? శతశః చాలామంది అన్నారేమిటి? మోక్షం అనేక రకాలుగా ఉంటుంది. మోక్షం ఒకటే, కానీ అది పొందే విధానాలు చాలా ఉంటాయి. ఒకటి సాలోక్య ముక్తి, అంటే తన ఆరాధ్య దైవం ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఉండడం ఒక రకమైన ముక్తి. ఇప్పుడు విష్ణు భక్తులు వైకుంఠానికి చేరి అక్కడ ఉండడం, శివభక్తులు కైలాసానికి చేరి అక్కడ ఉండడం, అమ్మవారి భక్తుడు మణిద్వీపానికి చేరి అక్కడ ఉండడం, అదే లోకంలో ఉంటాడు కాబట్టి దీన్ని సాలోక్య ముక్తి అన్నారు. ఇంకోటి సామీప్య ముక్తి, వైకుంఠంలో ఉండడమే కాదు, వైకుంఠంలో విష్ణుమూర్తికి సమీపంగా ఉండడం, కైలాసంలో పరమేశ్వరుడికి సమీపంగా ఉండడం, మణిద్వీపంలో అమ్మవారికి సమీపంగా ఉండడం, ఇదొక రకమైన ముక్తి, దీన్ని సామీప్య ముక్తి అన్నారు. 3వది సారూప్య ముక్తి. సారూప్య ముక్తి అంటే ఈ మోక్షం పొందిన భక్తుడు వైకుంఠానికి చేరడం, విష్ణువుకి సమీపంగా ఉండడం మాత్రమే కాక అతడే విష్ణువు రూపంలో ఉంటాడు, అతడు కూడా విష్ణువులాగే ఉంటాడు, అతడు కూడా శివుడిలాగే ఉంటాడు, అతడు కూడా అమ్మవారిలాగే ఉంటాడు, అదే రూపం లభిస్తుందన్నమాట. దీన్ని సారూప్య ముక్తి అన్నారు. 4వది సాయుజ్య ముక్తి, తానంటూ వేరుగా లేకుండా తన ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువులోనో, పరమేశ్వరుల్లోనో, అమ్మవారిలోనో ఐక్యమైపోవడం, ఇది సాయుజ్య ముక్తి. ముక్తి 4 విధాలుగా ఉంది. ఇందులో ఇంకా అవాంతరమైన భేదాలుండి ముక్తి అనేక విధాలుగా ఉంది కాబట్టి శతశః యువతయః అన్నారు. ఎంతోమంది ముక్తికాంతలు, అంటే ఏ విధమైన మోక్షమైనా అతడు పొందగలుగుతాడు అమ్మవారి అనుగ్రహం ఉంటే. ఎలాంటి వాడు? మొట్టమొదటి మాట నరం వర్షీయాంసం, బాగా ఏళ్ళు ముదిరినవాడు. ఇది శృంగారానికి సంబంధించి ఆలోచన చేసినప్పుడు ఏళ్ళు ముదిరినవాడు శృంగారానికి అనర్హుడు కాబట్టి అలాంటి వాడి వెంట యువతలు పడతారు అనేది బాహ్యార్థంలో సరిపోతుంది. కానీ శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, బాగా ఏళ్ళు ముదిరినవాడు అంటే ఈ జన్మలో 90 ఏళ్ళు వచ్చాయి, ఇంతకుముందు జన్మలో ఎన్నాళ్ళు ఉన్నాడో, అంతకుముందు జన్మలో ఎన్నాళ్ళు ఉన్నాడో, ఎన్నో జన్మల పరంపరల నుంచి పుడుతూ చస్తూ ఏ విధమైన ఆధ్యాత్మిక చింతన లేక అజ్ఞానాన్ని పుష్కలంగా పెంచుకున్న ఒక సామాన్యుడు. అలాంటి వాడికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగితే మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నరం వర్షీయాంసం ఎలా వస్తుందట? గళద్వేణీ బంధా. ఈ పరిగెత్తుకొచ్చే యువతులు ఎలా ఉన్నారు అంటే కొప్పుముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా వస్తున్నారు అన్నారు.
ఏళ్ళు ముదిరిన అజ్ఞాని అయిన ఎన్నో జన్మలుగా అజ్ఞానాన్ని పెనవేసుకుంటూ అజ్ఞానాన్ని బాగా పెంచుకున్న వాడికి ఏమవుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందా, సంకల్పరహితమైన స్థితి కలుగుతుంది. దానికి సంకేతంగా వస్తున్న యువతులు కొప్పుముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా అన్నారు. తలలో నుంచి మొలిచేవి వెంట్రుకలు ఒకటి, తలలో నుంచి మొలిచేవి సంకల్పాలు ఒకటి. అందుకని తలలో నుంచి మొలిచే సంకల్పాలకు ప్రతీకగా మనకు తల మీద జుట్టు ఉంది, కేశపాశం ఉంది. అందుకని ఏ తిరుమల క్షేత్రానికో వెళ్ళి మరో కాశీ క్షేత్రానికి వెళ్ళి మొక్కుకున్నా మొక్కుకోకపోయినా ఈ కేశపాశాన్ని సమర్పిస్తాం, అక్కడ తలనీలాలు ఇస్తాం. ఎందుకు అంటే సంకల్పాలు వదిలించుకున్నామని చెప్పడానికి. సంకల్పాలకు గుర్తు తలలో నుంచి మొలిచేవే సంకల్పాలు, తలలో నుంచి మొలిచేదే జుట్టు. కాబట్టి ఈ జుట్టుని సంకల్పాలకు ప్రతీకగా భావించి అక్కడ ఇస్తున్నాం అన్నమాట. అయితే జుట్టు ఇచ్చేసినంత మాత్రాన సంకల్పాలు పోయాయా, ఆధ్యాత్మికమైన భావాలు మాత్రమే ఉన్నాయా, ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి లేదా అంటే చెప్పలేం. అందుకే వేమన్న గారు చమత్కారంగా తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు. తల మీద ఉన్న కేశపాశం తీసేసేవయ్యా, బాగానే ఉంది, లోపల ఉన్న సంకల్పాలు వదిలించుకున్నాడని ఏమిటి నిశ్చయం అని ప్రశ్న వేశాడు ఆయన. అంటే ఇది దానికి సంకేతం. పైన ఉన్న కేశపాశాన్ని తొలగించడము అంటే మనస్సులో ఉన్న సంకల్పాలను వదిలించుకోవడం. అందుకని గళద్వేణీ బంధ. రెండవ లక్షణం, వృద్ధుడికి చెప్పిన లక్షణం నయన విరసం. నయన విరసం అంటే చూడ్డానికి రోతగా ఉన్నవాడు అని పై అర్థం. కానీ అంతరార్థంలో మోక్షం పొందడానికి అర్హత ఎలా లభిస్తోంది అంటే అతడు ఏమాత్రం అర్హత లేనివాడు. మొట్టమొదట నయన విరసం అంటే చూడ్డానికి రోతగా ఉన్నవాడు మాత్రమే కాదు, రోత అయిన చూపు కలిగినవాడు. వాడి దృష్టి అంతా అజ్ఞానంతో ఉన్నవాడికి, దైవభక్తి లేనివాడికి, ఏ విధమైన ఆధ్యాత్మిక సాధన చెయ్యని వాడికి దృష్టి సరైన దృష్టి ఉండదు. అన్నీ తప్పులే కనిపిస్తాయి. నేను ఒక్కడనే గొప్పవాడిని, నేను ఒక్కడనే మంచివాడిని, మిగతా వాళ్ళందరిది లోపం అనుకుంటాడు అనమాట. అజ్ఞాన లక్షణం అది. ఆయన చాలా మంచివాడండి, దాన ధర్మాలు బాగా చేస్తాడంటే ఒట్టి దుబారా మనిషి అండి అంటాడు. దానిలో మంచిని చూడలేడు. ఈయన చాలా ఉత్తముడండి, డబ్బు చాలా పొదుపుగా వాడుకుంటాడు, పద్ధతిగా ఉంటాడంటే అబే ఒట్టి పిసిని కొట్టండి అంటాడు. దీన్ని మెచ్చుకోడు, దాన్ని మెచ్చుకోడు. ఆయన చాలా మంచివాడండి, ఎక్కువ మాట్లాడండి, ప్రశాంతంగా ఉంటాడు అంటే ఆయన పొగరండి, అహంకారం అండి, ఎవరితో మాట్లాడండి, మూతి బిగించుకుంటాడు ఏమిటండి అని వెక్కిరిస్తాడు. ఈయన చాలా కలుపుగోలుగా అందరితో మాట్లాడతాడండి, ఈయన మంచివాడండి అంటే ఊరికే వాగుడుకాయండి, అర్థం లేకుండా మాట్లాడతాడు అంటాడు. అంటే మీరు ఏ మంచి చెప్పినా దాన్ని చెడుగానే భావిస్తాడు. ఎందుకంటే అతడి చూపు అలాంటిది. కాబట్టి నయన విరసం, విరసమైన చూపు కలిగిన వాడు తప్ప సక్రమమైన దృష్టి కలిగిన వాడు కాదు. అన్నింటినీ తప్పుగా మాత్రమే చూస్తాడు. ఎందుకు తప్పుగా చూస్తున్నాడు అంటే అజ్ఞానము యొక్క లక్షణం. ఇంతటి అజ్ఞానానికి ఏమిటి కారణం అంటే హృదయంలో జ్ఞానం లేకపోవటం. వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అంటే మానవుడు మోక్షానికి అర్హత పొందలేకపోవడానికి అజ్ఞానం కారణం. ఆ అజ్ఞానానికి ముఖ్య లక్షణాలు 3 ఉన్నాయి అన్నారు వేదాంత శాస్త్రం ప్రకారం. 1 మల, 2 విక్షేప, 3 ఆవరణ. 1 మలము అంటే మాలిన్యం, మనస్సులో మాలిన్యం ఉంటే వాడికి జ్ఞానం రాదు, మోక్షం రాదు. 2 విక్షేపం. విక్షేపం అంటే ప్రధానంగా కర్తవ్యం మీద మాత్రమే, లక్ష్యం మీద మాత్రమే పని చేయకుండా మనస్సు అటు ఇటు చెదిరిపోతూ ఉండడం. 3వది ఆవరణ. సత్యాన్ని గుర్తించడానికి అవకాశం లేకుండా దాని మీద ఏదో కప్పివేసి ఉంటుందన్నమాట. అందుకని కనపడదు. ముసుగు వేసిన దాంట్లో ఏముందో మనకు కనపడదు కదా. అందువల్ల సత్యాన్ని వాడు చూడలేనమాట. ఒక మాయ ఆవరించి ఉంటుంది వాడిని. ఇలా మలము, విక్షేపము, ఆవరణము అని 3 రకాలైన అభ్యంతరాల కారణంగా జ్ఞానాన్ని పొందలేక, మోక్షాన్ని పొందలేకపోతున్నాడు. నిజమైన సాధన చేస్తే, అమ్మవారి అనుగ్రహం లభిస్తే ఇవన్నీ తొలగిపోతాయి. మనస్సు పైన, వక్షస్థలం పైన మహిళలకు ఉండే పైట కొంగు అజ్ఞాని అయిన జీవుడికి హృదయం పైన ఉండే ఒక ఆచ్ఛాదన, అది తొలగిపోతుంది సుమా. అంటే హృదయం మీద అడ్డుగా, సత్యాన్ని గుర్తించడానికి అడ్డుగా ఉన్న విషయాలన్నీ తొలగిపోయి సత్య సందర్శనం కలుగుతుంది అతడికి. అది 2వ మాటకు అర్థం. నయన విరసం. కూడని దృష్టి కలిగిన వాడికి కూడా, విరసమైన చూపు కలిగిన వాడికి కూడా ఏమవుతుంది అంటే అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం ఒక్క మారు కలిగితే ఆ ముక్తికాంతలు పైట చెంగు తొలగిపోయినా వస్తున్నారు అంటే మోక్షం ఎలా వస్తుంది అంటే హృదయం మీద ఉన్న ఆచ్ఛాదన తొలగిపోయి హృదయానికి సత్యాన్ని గుర్తించడానికి అడ్డుగా ఉన్న పొరలు, తెరలు కరిగిపోయి సత్య సందర్శనం చేయగలిగే నిర్మలమైన హృదయం లభిస్తుంది. తద్వారా జ్ఞానం వస్తుంది, మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు. అమ్మ అనుగ్రహంతో ఇంత వైభవం లభిస్తుంది అని చెప్పడానికి ఆ మాట చెప్పారనమాట. గళద్వేణీ బంధా. తర్వాత అన్నమాట కుచకలశ విస్రస్త సిచయ.
మూడవ మాట అక్కడ ఆ వృద్ధుడైన వాడికి చెప్పిన మాట నర్మసుజడం, రహస్యమైన దాంపత్య క్రీడకు సంబంధించిన విషయంలో బొత్తిగా సామర్థ్యం లేని జడప్రాయమైన స్థితిలో ఉండేవాడు వృద్ధుడు. కాబట్టి ఇక్కడ వేదాంతపరంగా ఏమిటి అంటే, అంతరార్థపరంగా నర్మము అంటే రహస్యం. రహస్యమైంది దాంపత్య క్రీడ మాత్రమే కాదు, మోక్షం కూడా రహస్యమే. అసలు మోక్షం అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఉన్నా దాన్ని ఎలా సాధించాలో తెలియదు. తెలిసినా దానికోసం ప్రయత్నం చేయాలని అనిపించదు. ప్రయత్నం ప్రారంభించినా మధ్యలో దాన్ని మర్చిపోయేటో వెళ్ళిపోతాడు. ఇంత కష్టమైంది కాబట్టి ఇది గొప్ప రహస్యం. మౌనం చైవాస్మి గుహ్యానాం ఇది గుహ్యతమం శాస్త్రం, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మోక్ష శాస్త్రం ఎలాంటిది అంటే గుహ్యతమం, గొప్ప రహస్యం అయ్యా, ఇది ఉత్తమమైన రహస్యము. ఎందుకంటే దీని గురించి ఆలోచన ఎవరికి కలగదు. అదొకటి ఉందని దృష్టే సోకదు, సోకినా ప్రయత్నం సాగదు. అందువల్ల అది రహస్యం అన్నారు. ఎవరికి తెలియదు కదా రహస్యం అంటే. అందుకని నర్మసుజడం అంటే రహస్యమైన మోక్షం విషయంలో, జ్ఞానం సంపాదించుకునే విషయంలో బొత్తిగా జడప్రాయమైన స్థితిలో ఉన్నవాడు, ఏ ఆలోచన చేయడు, ఏ ప్రయత్నము చేయడు. అలాంటి వాడికి కూడా హఠాతృట్యత్కాంచో విగళితదుకూలా యువతయ, వస్తున్న యువతలు ఎలా వస్తున్నారు అంటే చీరముడి విడిపోతున్నా కూడా పట్టించుకోకుండా వస్తున్నారు అన్నారు. ఈ వస్త్రం, చీర అంటే వస్త్రం. వస్త్రము వేదాంత శాస్త్రంలో మాయకు సంకేతం. వస్త్రాన్ని మాయకు సంకేతంగా పెద్దలు చెప్పారు. వస్త్రం అడ్డుగా ఉంటే మాయ అడ్డుగా ఉన్నట్టు, వస్త్రం తొలగిపోతే మాయ తొలగిపోయినట్టు. మాయ తొలగిపోతే సత్యం కనిపిస్తుంది. త్యాగరాజస్వామి వారు తెర తీయగరాదా, మదమత్సరముల తెర తీయగరాదా, మదము మాత్సర్యము అనేలాంటి భావాలు ఒక తెర వేసినట్టుగా అడ్డుగా ఉంటే ఎదురుగా ఉన్న దైవాన్ని చూడలేడు. ఏ క్షేత్రానికో వెళ్ళాము, తెర అడ్డు పెట్టారు, తెర తీస్తే కదా దైవాన్ని మనం చూసేది. ఈ మనస్సు అనే దానికి అడ్డుగా ఉన్న తెర ఏమిటి అంటే మదము, మాత్సర్యము, అహంకారము, క్రోధము, ఇలాంటివన్నీ. ఇవన్నీ తొలగిపోవాలి. వీటన్నిటికీ కారణం మాయా. అందుకని వస్త్రాన్ని మాయకు సంకేతంగా చెప్పింది వేదాంత శాస్త్రం. భాగవతంలో ప్రాయోపవేశం చేసి 7 రోజుల లోపల మోక్షం సంపాదించాలని ఆరాటపడుతున్న పరీక్షిన్ మహారాజు దగ్గరకు శుకయోగేంద్రుల వారు వచ్చారు. వస్తున్న శుకయోగేంద్రుడిని పోతన్న గారు వర్ణించారు. శుకయోగేంద్రుడు దిగంబరుడు, వస్త్రాలు కట్టుకోకుండా వచ్చాడు. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు, వస్త్రం కట్టుకోవాలనే ఆలోచన కూడా ఉండదు, అంతటి యోగి ఆయన. అందుకని ఆయన్ని వర్ణిస్తూ గెరవ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు. గెరవ్రాసి, గిరిగీసుకుని నేను మాయలో ఉంటాను అనే భావం లేకుండా, ఆ మాయని లెక్క చేయకుండా, మాయని వదిలించుకున్న వాళ్ళలాగా వస్త్రాలు లేకుండా వస్తున్నాడు. ఇది సంకేతం అన్నారు. కాబట్టి వస్త్రము మాయకు సంకేతం. మాయ పొరలు తొలగిపోయి సత్య సందర్శనం చేసి అతడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు. సాలోక్యముక్తి కానీ, సామీప్యముక్తి కానీ, సారూప్యముక్తి కానీ, సాయుధ్యముక్తి కానీ. అందుకని శతశః యువతయ అనుధావంతి, అతన్ని అనుసరించి పరుగులు తీస్తారు. ఈ విధంగా పైకి పచ్చి శృంగారం వలె కనపడుతున్న ఈ శ్లోకం చాటున అన్ని అనర్హతలు కలిగిన వాడు కూడా, ఏ విధమైన జ్ఞానము లేనివాడు కూడా, ఏ విధమైన వైరాగ్యభావ సంపన్నత లేనివాడు కూడా కేవలము అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగినందువల్ల మాత్రమే మోక్ష సామ్రాజ్యానికి అర్హత సంపాదించుకోగలుగుతాడన్న అద్భుత రహస్యాన్ని చాలా చమత్కార సుందరంగా పైకి వశీకరణానికి సంబంధించిన విషయంలాగా చెప్తూ మోక్ష సామ్రాజ్య వైభవాన్ని అమ్మ ప్రసాదిస్తుంది, అమ్మ కరుణ కలిగితే అది లభిస్తుంది అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని చాలా చమత్కార సుందరంగా, అంతరార్థ గర్భితంగా ఆదిశంకరులు అనుగ్రహించారు సౌందర్య లహరిలో 13వ శ్లోకంగా. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా. విన్నాం కదండి సౌందర్య లహరిలోని 12వ 13వ శ్లోక వివరణలు. రేపటి కార్యక్రమంలో 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నమస్కారం.